ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11 మంది అధికార కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఉన్న ఎంజీఎం ఆసుపత్రి అభివృద్ధి మాత్రం శూన్యమని బీజేపీ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ అన్నారు. వరంగల్ ప్రజల ఆత్మగౌరవ పోరాటం అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ నేటి నుండి పలు చోట్ల ధర్నా కార్యక్రమాలు చేయనుంది. ఎంజీఎం అంటేనే పేదల ఆసుపత్రి, ఇక్కడ వసతులు శూన్యం. ఎన్నిసార్లు ఆందోళన చేసినా ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. ఎంజీఎం ఆసుపత్రిలో కొన్ని సంవత్సరాల నుండి వైద్యులు మరియు సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఉద్యోగ భర్తీలు కాలేదు. అంతేకాకుండా కనీసం పరీక్షల కోసం రసాయనాలు లేని పరిస్థితి. ఇక ఐసీయూ మరియు ఆర్ఐసీయూలో మరి దారుణమైన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది మంది రోగులు ప్రతిరోజు చికిత్స కోసం వస్తూ ఉంటారు. వారి ఆరోగ్యం పట్ల కనీసం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం శోచనీయమని బీజేపీ ఆధ్వర్యంలో ఎంజీఎంలో మెరుగైన వసతులు కల్పించేంత వరకు ఆందోళన చేస్తూనే ఉంటామని గంట రవికుమార్ హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమం ద్వారా స్థానిక మంత్రి కొండా సురేఖ గారిని మేము ప్రశ్నిస్తున్నాం. వారు ఈ ఎంజీఎంని పట్టించుకుంటారా లేదా? వారితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించింది ఈ వరంగల్ ప్రజలు. మరి ఆ 10 మంది ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ నుంచి గెలిచిన కడియం సిఆర్ గారు 11 ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ 11 మంది ఎమ్మెల్యేలు రాజభోగాలు అనుభవిస్తున్నారు తప్ప ప్రజల యొక్క కష్ట సుఖాలలో అదేవిధంగా పరిపాలన విధానంలో ఎక్కడ కూడా వారు మాట్లాడడం జరగట్లేదు. దానికి ఉదాహరణ ఈరోజు ఎంజీఎం పరిస్థితి. ఈ ఎంజీఎంకి ఫుల్ టైం సూపరింటెండెంట్ లేకపోవడం వల్ల అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన పాలసీ మేకింగ్ నిర్ణయాలు తీసుకోక ఇక్కడ ఈ ఎంజీఎం యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 24 గంటల ఎమర్జెన్సీ అనే సర్వీసు ఇది అడుగెక్కిపోయింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నుండి మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఫుల్ టైం అడిషనల్ డిఎంఈ పోస్ట్ని భర్తీ చేసి ఈ 24 గంటల ఎమర్జెన్సీ అందుబాటులోకి తీసుకురావాలి. అదేవిధంగా రోగులకు అన్ని రకాల మెడిసిన్ అందుబాటులోకి తీసుకురావాలి. అదేవిధంగా కార్డియాక్ సేవలు, అదేవిధంగా అన్ని రక్త పరీక్షలు, 2D ఎకో, ఎంఆర్ఐ, సిటీ స్కాన్లు యంత్రాలన్నీ మూలకు పడ్డాయి. వాటిని అన్నింటినీ ఏఎంసీ చేసి రిపేర్లు చేసి వాటికి కావాల్సిన ఎక్విప్మెంట్ని పర్చేజ్ చేసి వెంటనే అన్ని రకాల పరీక్షలు ఎంజీఎంలో అయ్యే విధంగా చూడాలి. అదేవిధంగా ఎంజీఎం యొక్క బిల్డింగ్ పరిస్థితి పెచ్చులూడిపోతుంది. మరుగుదొడ్లలో లోపల ఉన్న అంతర్గత రోడ్ల పరిస్థితి గుంతలమయం. ఇవన్నిటినీ కూడా వెంటనే మరమ్మతులు చేయాలి. అదేవిధంగా ఏఎంసీలో కేవలం 20 పడకలే ఉన్నాయి. వాటిని 100 పడకలకు, అదేవిధంగా ఆర్ఐసీలో కూడా 100 పడకలకు మార్చి ఈ వెంటిలేటర్లు మొన్న కరోనా సమయంలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన వెంటిలేటర్లు దాదాపు కనిపించట్లేదు. అసలు అవి ఎటుపోయినాయి? వాటిపైన సంఖ్య మీద వెంటనే మీరు సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఈ వెంటిలేటర్లను తక్షణమే అందుబాటులోకి తీసుకొచ్చి సూపర్ స్పెషాలిటీ సేవలను ఇన్పేషెంట్ రోగులకు కూడా అందించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఒకవేళ చేయకపోతే మేము 15 రోజులు వాళ్ళకి సమయం ఇస్తున్నాం. లేని పక్షంలో స్థానిక మంత్రి గారిని అదేవిధంగా ఎమ్మెల్యేలను ముట్టడి చేస్తామని వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంజీఎం హాస్పిటల్లో రోగులు ఎదుర్కొంటున్న యొక్క సమస్యల పైన వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నా కేవలం ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న యొక్క సమస్యలను పరిష్కరించకపోతే ఈ ఎమ్మెల్యేలను, మంత్రులను కూడా నిలదీస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. దీనికి అత్యధికమైన యొక్క నిధులు కేటాయించి ఇక్కడ ఉండే యొక్క సమస్యలన్నీ స్టాఫ్ కొరతను కానీ, అదేవిధంగా మరి ఏదైతే ఎక్విప్మెంట్ యొక్క కొరతను కానీ, మందుల కొరతను కానీ, ఇక్కడ ఉన్న యొక్క అన్ని లోపాలను కూడా సరిదిద్దాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇప్పుడున్న యొక్క ఎంజీఎంనే కాకుండా ఏదైతే 24 ఫ్లోర్లతోని మరి హాస్పిటల్ నిర్మిస్తున్నామని చెప్తున్నారో దాన్ని వేగవంతం చేసి ఆధునికమైన యొక్క సౌకర్యాలు రోగులందరికీ కూడా మరి చేకూర్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన యొక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మరి స్టాఫ్ను వెంటనే రిక్రూట్మెంట్ చేసి అక్కడ కూడా అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలి. ముఖ్యంగా ఆడ అవయవ మార్పిడి యొక్క సౌకర్యం కూడా ఉంది. అదే ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకోవాలంటే చాలా పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది. కాబట్టి పేద ప్రజలకు మరి వాటిని అందుబాటులో తీసుకురావడం కోసం ప్రభుత్వం ఈ తగిన చర్యలన్నీ చేపట్టాలని, ఈ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైపోతున్నది, అరాచకమయమైపోతున్నది, చేతగానితనమైన అయిపోతున్నది అనే ఒక భావన ప్రజల్లో వస్తున్నది. కాబట్టి అది పోవాలంటే ముందుగా ఈ యొక్క ఎంజీఎం సమస్యను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.